నవ్వు నీ పెదవుల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్క రాత్రి నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టయింది లావణ్య. కళ్ళ మీద నీళ్లు పెట్టేసుకున్నాడు అనుకో. ఫోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య చక్కటి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా, ఈ స్వీట్ కూడా తిను. వద్దండి అన్నయ్య గారు, మా వసు కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించారు కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపు ఎల్లుండి తిరిగి వస్తారు. ఏం భయపడకు. నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా? చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు, కృష్ణ వసు, లావణ్య రామారావు గారి జంటలు. 4 కాదు లక్ష్మి గారు, 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పెళ్లి జరిపించేస్తున్నాను. చాలు ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగంలోని బికారావును చేసుకునే కర్మేమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్. మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు. కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా వాళ్ళని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మేమంటే ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమతలు కావాలండి. ఎన్ని కావాలండి? ఓ 100 అండి. 100? అవునండి. మరిద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమైనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి. 1 నిమిషం. అమ్మో, పోలీసుకి ఫోన్ చేస్తాడు. ఇది ఊరు చివరి. మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే, కమాన్. రెడీయా? 1 2. ఆగు, ఫ్రీ అనుకో. ఏ? ఇందులో కప్పులున్నాయి. తెల్లవారితే పంచమి శుక్రవారం, స్వాతి నక్షత్రం, ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బాబు రండి, ఆసనాలు వేసుకుందాం. రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, ఈ వాసన. కవి ఇప్పుడు కాసేపు వింటాను.